ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా మంత్రి తప్పు చేసిండని ఆ మంత్రి కింద పనిచేసే పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన ఉదంతం ఒక్కటన్నా ఉన్నదా? అసలు జరుగుతుందా ఇది? అందుకే మేమేమన్నాము, మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిండు. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. ఇలా ఇందాక మా ప్రశాంత్ గారు కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటాడు, అదాని కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. ఒకటి కాదు 10 సార్లు రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప, మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప, ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా మీరు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు. అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరీ కట్టినా ఆటోమేటిక్ సీనరీస్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరీస్ ఛార్జ్ ఆటోమేటిక్గా ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసిండ్రు. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సీనరీస్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగలా, దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు, పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టినరా మీరు? కట్టే చూపింది. మంత్రి గారికి 28 లక్షల పెనాల్టీ వేసినారు, కట్టినరా? పెనాల్టీ చూపి రేవంత్ రెడ్డి. మేము రికవరీ చేసిన అంటున్నావు కదా. డిడ్ యూ రికవర్ ద పెనాల్టీ? షో ద రికార్డ్. డిడ్ యూ రిప్లై టు ద షోకాజ్ నోటీస్? షో ద రిప్లై. అసలు లెక్క చేయలేదు. నేనే రాజు, నేనే మంత్రి, వీని షోకాజ్ నోటీస్ నాకెంత, ఇది టిష్యూ పేపర్ లాగా పడేసిండ్రు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు. 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే, మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధి అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఒగులాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిండట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్లు నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని
ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిండ్రు. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని వందల కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే, ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు అని ఇంకొక తప్పు ఆయనను దాచబోయి మైనింగ్ మంత్రి గారు మరో తప్పు మాట్లాడినారు. ఇంకోటి అంటాడు ఆయన, హరీష్ రావు గారు ఆరోపించినట్టు నోటీసులు ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు అంటాడు. నేను నోటీస్ కాపీలనే చూపిస్తున్నా కదా అసెంబ్లీలో. ఫస్ట్ షోకాజ్ నోటీస్, సెకండ్ షోకాజ్ నోటీస్, దిస్ ఈస్ ద డిమాండ్ నోటీస్, దిస్ ఈస్ ద పెనాల్టీ పేపర్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ టేకింగ్ యాక్షన్. మంత్రి గారు అంటారు, ఆయన మంత్రి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టే నాకు తెలియదు అంటాడు. ఇంకోటి అంటాడు మంత్రి గారు, కేవలం ఇది 4 లక్షల రూపాయలే, 4 లక్షల రూపాయల దానికి ఇంత మాట్లాడతారా అంటాడు. ఫస్ట్ డిమాండ్ నోటీస్లోనే 28,50,000 రూపాయలు పెనాల్టీ కట్టమని నీ మైనింగ్ శాఖనే నోటీస్ ఇచ్చింది. అప్పుడు ఎప్పుడు మొదటిసారి ఇన్స్పెక్షన్ చేస్తే 5,130 మెట్రిక్ టన్నుల మెటల్ ఉంది కనుక దానికి 28,50,000 కట్టమన్నారు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేస్తే 11,200 మెట్రిక్ టన్నులు దొరికిందని షోకాస్ నోటీస్ ఇచ్చిండ్రు. అది క్యాలిక్యులేట్ చేస్తే ₹1,00,00,000 పెనాల్టీ అవుతుంది. రెండవసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష వేయాలని రూల్స్ చెప్తా ఉన్నాయి. ఇది 2 రోజుల లెక్క, ఇది ఎన్నేళ్ళకెళ్ళి నడుస్తుంది? ఇది మొత్తం లెక్క తీస్తే ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన రోజు ఉన్నదే లెక్క పట్టింది వీడు మైనింగ్ డిపార్ట్మెంట్. మరి నిజంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి రోజుకు ₹1,00,00,000 అంటే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది, ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ పోయినాడే ఓసారి 28,50,000, ఎప్పుడు 5,000 దొరుకుతాయి, రెండవసారి 11,000 అంటే న్యాచురల్గా ₹1,00,00,000. ఇట్లా ఎన్నిసార్లు